వార్డన్ వెంకటసుబ్బయ్య గారు, తర్వాత పుష్పావతంగా ఇక్కడనే చేసిన మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా హృదయపూర్వక ఆశీస్సులు, శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడంలో ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయటం అంటే చాలా కష్టంతో కూడిన పని. అయినా కానీ దాన్ని జాగ్రత్తగా ఆ ప్రోగ్రాం టేకౌట్ చేసిన ఈ కార్యక్రమానికి నిర్వహించిన ముఖ్యంగా కొంతమంది ఉంటారు, వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అట్నే ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరూ ఈ విధంగా కలుసుకోవటం, ఈ సందర్భంగా మీకు ఉపాధ్యాయులైన మమ్మల్ని మీరు మా కాడ చదువుకున్నారు, చాలా మార్పులు మీలో వచ్చి ఉంటాయి. మాలో అంటే పెద్ద మార్పులు ఉండవు, కానీ మిమ్మల్ని గుర్తించలేని పరిస్థితి ఒక తట్టు. అయినా కానీ మన విద్యార్థులు మనం ఒకసారి చూసామని ఒక తృప్తి, తర్వాత ఇంతమందిని ఒక చోట ఒక వేదిక కాడ మా అభినందనలు తెలియజేస్తున్నాం. తర్వాత అప్పుడు పరిస్థితులు కూడా బాగా నేను చెప్పేటప్పుడు టీచర్స్ అలాగనే తెలుస్తుంది. ప్రధానంగా చాలామంది ఉపాధ్యాయులు అంటే మా జాతిలోకి వచ్చినట్టే అదొక ఆనందం. అదే కాకుండా ఇంకా కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు, వేరే ఉద్యోగాలు, అట్లనే కొంతమంది వ్యాపారాలు. సరే, ఏదైనా మాకు తృప్తి ఏంటంటే ఆనాడు మేము మా కాడ నేర్చుకున్న ఇష్టం ఉండదు నాకు. అయితే అసలు నా పాలసీ ప్రకారం ఈ సన్మానాలు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకనంటే ఈ సమాజం కనుక మనం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనకు కొంత ఆర్థికంగా వెసులుబాటు ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సమాజానికి కూడా మనం కొంత ఉపయోగపడాలి. ఆ విధంగా మీరు ఈ సమాజానికి కొంత తోడ్పడాలని కోరుకుంటున్నాను. తర్వాత రెండోది, మొదటి స్థానం మనకి తల్లిదండ్రులు. ఇది చెప్పడం కూడా చాలా అవసరమనే ఇప్పుడు భావిస్తున్నాను. మనకి జన్మ నుంచి మనల్ని ఇంత పెద్దవాళ్ళని చేసిన మన తల్లిదండ్రులని ఈ రోజుల్లో కొన్ని వార్తలు చూస్తున్నాం. ఆ తల్లిదండ్రుల్ని సరిగా చూడక వారు చాలా బాధలు పడే పరిస్థితులు. ఈ మధ్య కూడా ఒక పెద్ద ఆయన్ని సాపలో చుట్టి ఒక తాడ తీసుకొచ్చి పడేసి వెళ్ళిపోయారు. అంటే మేధావులకు జరిగేటువంటి సన్మానం, నేను సన్మానాలకు దూరం. కాకపోతే నన్ను వీళ్ళంతా మీరు మీ యొక్క గొప్పతనం నేను సన్మానించుకోవడానికి కాదు అని అంటాం. మీరు ఎందరో మేధావుల్ని తయారు చేశారు. ఇవాళ మీ శిష్యులే దేశ విదేశాల్లో ఉన్నారు. ఇప్పుడు మీ శిష్యులే మీ అంతటి వారై మేము మిమ్మల్ని ఇప్పుడే కాదు ఇంకా భవిష్యత్తులో కూడా ముందు ముందు మేము సన్మానించుకుంటూనే ఉంటాం, మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాం. అయితే మీరు చెప్పిన విధంగా పూర్వం ఒక బ్యాచ్ వాళ్ళు ఒక డైనింగ్ హాల్ నిర్మిస్తామని అంటాం. అయితే మా బ్యాచ్ కూడా ఈ సభ అనంతరం ఒక వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఎందరో మహానుభావులు రచించలేనటువంటి ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వాన్ని వ్యక్తి, ఒక మహాకవి ఆంధ్ర మహాభారతాన్ని రచించిన కవుల్లో త్రయంబకంలో వాళ్ళొకరు. అటువంటి ఎర్రన గారి పేరు మీద మనం ఒక వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని కొంత ఫండింగ్ చేశాం. ఈ ఫండింగ్ను కూడా అంటే ఈ సభ ముగిసిన తర్వాత ఆ వివరాలను ప్రకటించాలనుకున్నాం. అదేవిధంగా మరికొద్ది సేపట్లో మన అసోసియేషన్ని ప్రకటించడం, రిజిస్ట్రేషన్ చేశాం. దాని ద్వారా వచ్చినటువంటి ఫండ్లో స్కూల్ యాజమాన్యాన్ని ప్రధానోపాధ్యాయులు గారిని మనం కోరాం. వాళ్ళకి డైనింగ్ హాల్ ఛాన్స్ ఇచ్చారు. ఇక అది 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా అది మా బ్యాచ్ అని వాళ్ళు చెప్పుకుంటారు. అట్లాగే 1989-90 బ్యాచ్గా ఆ స్కూల్కి మేము ఫలాన్ని చేసామని మనం కూడా గర్వంగా చెప్పుకోవాలి. ఈ సభలు సమావేశాలు మనం మాత్రమే మెమరీ వేసుకుంటాం.
కానీ ఆ విధంగా స్థిరమైనటువంటి భవనాలు, స్థిరమైనటువంటి పనులు నిర్మించినప్పుడే మనం ఉన్నా లేకున్నా మన భావితరాలు ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ల తర్వాత కూడా ఈ స్కూల్లో 1989-90 బ్యాచ్ నిర్మించినటువంటి భవనం ఇది అని వాళ్ళు చెప్పుకునే విధంగా మనమందరం కూడా డైనింగ్ హాల్ వచ్చింది, వాటర్ ప్లాంట్ వచ్చింది, ఇంకేది అవసరమో కనుక్కొని ఒక స్థిరమైనటువంటి ఆలోచన మనం చేసి యాజమాన్యం కోరుకున్న దాన్ని ఇక్కడ ఏదైతే బాగుంటుందో దాన్ని మన ఆచార్య గారి కోరిక మేరకు మన బ్యాచ్ దాని నిర్మాణానికి స్థిరమైనటువంటి భవనం నిర్మించుకొని ఆ స్థిరమైనటువంటి ఒక సముదాయాన్ని నిర్మించుకొని దాని ప్రారంభానికి ఆచార్య మాస్టర్ గారిని పిలిచి మనం చేసుకుంటామని ఈ సందర్భంగా కోరుతూ అందరూ హర్షధ్వానాల ద్వారా వారి ఆలోచనని మనం బలపరుస్తామని తెలియజేయాల్సింది కోరుతున్నాం. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వెంకయ్య గారు, తెలుగు మాస్టర్ రామయ్య గారు, తర్వాత ఆచార్య మాస్టారు, యలమందరావు గారు, పిఏటి యలమందరావు గారు, ఇతర ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. సమావేశాన్ని ఈ విధంగా చేయడం అనేది అసంప్రదాయం. ఇది నేను మొదట చదువుకున్నటువంటి టిఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు మన ఏరియాలో. ఆ తర్వాత నందలపూరు, తర్వాత గుడ్లూరు, ఇట్లా ఇది నలుదిశలకి వ్యాపించి మంచి సంప్రదాయాన్ని పాటించడం జరుగుతుంది. అంటే గురువుని గుర్తుంచుకొని వారిని సన్మానించడం ఎట్లయితే ఎక్కడెక్కడో విడిపోయినటువంటి మిత్రులంతా కలిసి వాళ్ళ యొక్క అనుబంధాలని పెంపొందించుకునేదానికి కూడా చాలా మంచి మార్గం. మంచి ఏర్పాట్లు చేసుకోవడం చాలా మంచిది. ఇట్లా చేసినందువల్ల అందరికీ ఎక్కడెక్కడ ఉన్నా కానీ వీళ్ళ మధ్య రిలేషన్షిప్ బాగా పెరుగుతుంది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో బాగా పాల్గొనవచ్చు. ఆ పాఠశాలని చదువుకున్నటువంటి పాఠశాలను అభివృద్ధి చేసడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మేమేదో ఆ వ్యక్తిగత ఆనాడు చెప్పాం, బాధ్యతగా కూడా కమిట్మెంట్గానే చేస్తాం. అందువల్లనే అది మేము చేసిన తర్వాత మీరు పాటించడం అనేది మీ చేతుల్లో పని. అట్లా పాటించి ఉన్నత శిఖరాలకు అందినటువంటి మీరు చాలామంది ఉన్నారు. అయితే అందరూ ఉద్యోగాలు చేసి తర్వాత మంచి శాలరీ సంపాదించాలని కాదు, ఏదైనా స్వశక్తితో సొంతంగా బ్రతికే శక్తి సంపాదించుకున్నారు. అంటే వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఉద్యోగంలో ఉన్నత ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా సరే స్వయంగా బతకడం. ఆ బ్రతుకుదలకి మనం చదువుకున్న విద్య చాలా మట్టుకి ఉపయోగపడుతుంది. అందువల్లనే మీ బిడ్డలకు కూడా మీరు చదువుకున్నట్లే అంతకంటే మించి క్రమశిక్షణతో తర్వాత కమిట్మెంట్ అనేది ప్రధానం. అందుకని చిన్నపిల్లలను గమనిస్తాం, హఠం మొండికేస్తుంటారు పిల్లలు. ఆ మొండితనం కూడా ఒక విధంగా దాన్ని పాజిటివ్గా తెచ్చుకుంటే కమిట్మెంట్ వస్తుంది. ఆ విద్యార్థి మంచి విద్యార్థిగా రాణిస్తూ జీవితాన్ని మంచిగా పెంచుకోవచ్చు. అసలు ఏమీ లేకుండా హఠమనేది లేకుండా ఏదో ఒక రకాలుగా ఉంటే వాడి జీవితం ఒక మంచి పద్ధతిలో ఉండదు. అందువల్ల కమిట్మెంట్ రావాలంటే చిన్నపిల్లతనంలోనే హఠం అని ఉండేది. ఆ హఠాన్ని తల్లిదండ్రులు సక్రమైన పద్ధతిలో దాన్ని తీర్చిదిద్దితే మంచి మార్గంలోకి వస్తాడు. తర్వాత ప్రతి పనిని నిష్ఠతో ఖచ్చితంగా కష్టమైన చేసి సాధించగలుగుతాడు. సాధించడం అనేది ప్రతి పని సాధించాలంటే కమిట్మెంట్ కావాలి. అందుకని ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో కూడా కమిట్మెంట్ ఉంటే చేయగలుగుతాం. అయితే అందరూ అన్ని విషయాల్లో కమిట్మెంట్గా ఉండలేరు. వాళ్ళకి ఇష్టమైనటువంటి ఏదో ఒక అంశం ఉంటుంది, ఆ అంశం మీదనే ముందుకు పోగలుగుతారు. అందువల్ల చదువు మీద కమిట్మెంట్ ఉన్నాడు, చదువులో ముందుకు వెళ్ళిపోయి శిఖరాగ్రాలు చేస్తాడు. అట్లే వ్యాపారం మీద ఉన్నవాడు ఆ మెళుకువలు తెలుసుకొని మంచి వ్యాపారవేత్తగా పోతాడు. వ్యవసాయంలో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ వ్యవసాయం మీద సాధిస్తాడు. అందువల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క మార్గం. ఏ మార్గంలో కావాలన్నా దాని లక్ష్య సాధన చేయాలంటే, అచీవ్మెంట్ చేయాలంటే తప్పనిసరిగా కమిట్మెంట్ అవసరం. అందువల్ల ఆ కమిట్మెంట్తో ఉన్నప్పుడు ఏదైనా మనం సాధించగలుగుతాం. అన్నీ సాధించలేము. మనం అనుకున్నది కూడా అభివృద్ధి పదంలోకి వస్తారు. ఆ విధంగా చేయాలని ఆశిస్తూ తర్వాత ఈ సమావేశాల్లో మీరందరూ కూడా ఈ ఒక స్ఫూర్తితో, అంటే కాంపిటీషన్
ఎట్లా ఫాస్ట్ కాంపిటీషన్లో పోవటం అనేది చాలా జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు చేశారు, దాని మీద మనం కూడా అంతకన్నా మించి చేయాలి, స్కూల్ డెవలప్ చేయాలనుకోవటం చాలా మంచి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి మీ యొక్క స్థాయిని ఇక్కడ చిరస్థాయిగా చేసుకుంటారని ఆశిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పిల్లలు కూడా ఈ అపూర్వ కలయికలను ఏర్పాటు చేసుకొని వారి మధ్య అన్యోన్య సంబంధాలు పెంపొందించుకోవాలని ఆశిస్తూ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు.